గర్భగుడిలో దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించే దేవుడు మనకు అన్ని ఆలయాలలో కనిపిస్తాడు. కాని ఒక్కచోట మాత్రం పరమశివుడు నీటి అడుగున కొలువై దర్శనమిస్తాడు. ఎడతెగని జలప్రవాహం, గర్భాలయం నిండా జలధార. ఎంత తోడినా ఆ నీరు తగ్గదుగాక తగ్గదు. ఋతువు ఏదైనా, వాతావరణం ఎలా ఉన్నా ఇక్కడ శివుడు నిరంతరం జలధారల మధ్యే కొలువై ఉంటాడు. ఆ ఆలయమే పంచభూత క్షేత్రాలలో ఒకటైన జంబుకేశ్వరం జలలింగ క్షేత్రం. జంబుకేశ్వర క్షేత్రం వెనుక ఒక ఆసక్తికరమైన పోరాటముంది. ఒక ఏనుగు తన తొండంతో నీటిని తెచ్చి శివుడికి అభిషేకం చేసేది. అదే శివలింగానికి ఒక సాలెపురుగు గూడు కట్టి ఎండ తగలకుండా రక్షించేది. ఆ రెండు ఒకరి భక్తిని ఒకరు అర్థం చేసుకోలేక పోరాడి చివరికి స్వామివారి అనుగ్రహం పొందారు. అందుకే ఈ క్షేత్రాన్ని తిరు ఆనై కావల్ అంటే ఏనుగు పూజించిన చోటు అని కూడా పిలుస్తారు. జంబుకేశ్వరంలో శివలింగం ఎప్పుడూ నీటిలోనే మునిగి ఉంటుంది. మన శరీరంలో సింహభాగం నీరే. ఆ నీటి తత్వాన్ని శుద్ధి చేసి మనలోని అహంకారాన్ని కడిగేసే శక్తి ఈ జలలింగానికి ఉంది. ఇక్కడి అమ్మవారు అఖిలాండేశ్వరి దేవి శివుడి నుండే జ్ఞానాన్ని పొందిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ స్వామి అమ్మవార్ల మధ్య గురు శిష్య సంబంధం కనిపిస్తుంది. ఈ మహాశివరాత్రి వేళ గంగను జటాజూటంలో ధరించడమే కాదు, తనే జలమై వెలిసిన ఆ జంబుకేశ్వరుని ప్రార్థిద్దాం. మన మనసులను ఆ జలంలాగే స్వచ్ఛంగా మార్చుకుందాం. ఓం జంబుకేశ్వరాయ నమః. హరహర మహాదేవా.